నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గౌరాని. ముందుగా ఈరోజు ఏదైతే ఉందో మనకు ఢిల్లీలో విష జ్వరాలు, ఇంటింటికి విష జ్వరాలు అనేది అక్కడ చాలా కేసెస్ రావడం జరిగింది. ఇంటింటికి ఒక్కొక్కరు, ఇద్దరో, ముగ్గురో అక్కడ ఎఫెక్ట్ అవుతున్నారు. చాలామందికి జలుబు, దగ్గు, జ్వరం, కాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, హెడేక్, గొంతు నొప్పి, దగ్గు అనేది 10 days పైగా, అంటే 15 రోజులు, 20 రోజులు, నెల రోజుల వరకు ఉంది. ఇవన్నీ కూడా ఫీవర్ అనేది 2 days ఉంది. కానీ చూసినట్టయితే అది కోవిడ్లా అనిపిస్తుంది. రెండోది అక్కడ స్వైన్ ఫ్లూ కూడా ఉన్నట్టు అక్కడ నిర్ధారించారని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఎంతవరకు నిజమో తెలియదు. థంబ్నెయిల్ చూసినట్టయితే మీకు అంతు చిక్కని రోగం, పక్కనే ఉన్న ఐసీఎంఆర్ అండ్ ఎయిమ్స్. ముందుకు వచ్చేసి చెప్పవచ్చు ఇది ఈ రోగం అని. ఇప్పటివరకు చెప్పరు, ఎందుకని అర్థం కాదు. వాళ్ళు ఏం పని చేస్తున్నారు అనేది ఎవరికి తెలియదు. కానీ అక్కడ ఉండే స్వైన్ ఫ్లూ వచ్చినట్టయితే ఈ స్వైన్ ఫ్లూ అనేది పెద్ద పెనుముప్పుగా మారచ్చు. ఎందుకంటే దానికి H1N1 అంటాం, ఇన్ఫ్లుయెంజా వైరస్ అంటాం. అది కూడా సేమ్ ఫ్యామిలీలోనే ఉన్న వైరస్ బర్డ్ ఫ్లూ తోటి, H5N1. ఎప్పుడైతే బాడీలో 2 వైరస్లు ఎంటర్ అయినప్పుడు ఆ వైరస్ అనేది మల్టిప్లికేషన్ అయిపోయి కొత్త వైరస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. H5N1, H1N1 రెండు కలిసి ఏదైనా కొత్త వైరస్ వస్తే అది మనుషులకు ముప్పుగా రావచ్చు. బర్డ్ ఫ్లూ అనేది మనుషుల నుంచి మనిషికి రావడం లేదు, బర్డ్స్ నుంచి మనిషికి రావడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ స్వైన్ ఫ్లూ అనేది దగ్గు ద్వారా, ఎయిర్ ద్వారా రావచ్చు. సో ఎయిర్ బోర్న్ అంటాం. సో ఎప్పుడైతే ఈ స్వైన్ ఫ్లూ లాంటి మార్పు చెందినప్పుడు, స్పీడ్గా బయటకు వచ్చినప్పుడు అలాంటిది పెను ప్రమాదం అని చెప్పవచ్చు. చాలామంది ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, చాలామంది లంగ్స్ డ్యామేజ్, నిమోనియా వచ్చే ఛాన్స్ ఉంది. సో డెత్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఇక నెల రోజుల వరకు కూడా ఈ దగ్గు అనేది పోవట్లేదు, 15 రోజులు కన్నా పై మాటే ఉందని అన్నప్పుడు, ఎప్పుడైతే కరోనా వైరస్ ఏదైతే ఉందో ఇప్పటికీ లంగ్స్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. గ్రౌండ్ గ్లాస్ ఒపెసిటీస్ అంటాము మనము. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, ఆల్ఫా వేవ్, డెల్టా వేవ్లో చూసాము. అదేవిధంగా ఇప్పుడు కూడా నేను ఇప్పటివరకు 8 మందిని చూశాను. సో కోవిడ్ లాంటిది అనొచ్చు, కోవిడే అనొచ్చు, స్వైన్ ఫ్లూ కూడా అనొచ్చు. సో ఏది వచ్చినా అని కూడా భయంకరమైన ఒక వార్త ఇది 2 రోజుల కింద రావడం జరిగింది. సో అందరు కూడా బీవేర్. ఎందుకంటే కోవిడ్ అనేది పోలేదు. కోవిడ్ అనేది హార్ట్ అటాక్స్కి దారితీస్తుంది. మీకు తెలుసు, క్లాట్స్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. క్లాట్ ఫార్మేషన్ వల్ల సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది మనం ఆగస్టు నుంచి ఏప్రిల్ వరకు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం గత సంవత్సరాలలో. ఆ తర్వాత ఏప్రిల్, మే నుంచి ఇవి తగ్గుముఖం పట్టి సెప్టెంబర్ వరకు కూడా ఎటువంటి రాదు. కానీ ఈ సమయంలోనే ఇవన్నీ కూడా వైరస్ అనేది రావడం. ఎందుకంటే హార్ట్ అటాక్స్, ఈరోజు ఒక ప్రవీణ్ అనే వ్యక్తి చనిపోయాడు. వాళ్ళ కుటుంబం 2 పిల్లలు ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు వాళ్ళ వైఫ్ అనేది కారులోంచి బయటకు రావడం జరిగింది. కార్ అనేది ఎస్ఆర్ఎస్పి కాలువలో పడిపోవడం, మునిగిపోవడం, చనిపోవడం జరిగింది. సో హార్ట్ అటాక్స్ అనేది కామన్గా రావడం జరుగుతుంది. ఇది సడన్ కార్డియాక్ అరెస్ట్ లేకుంటే హార్ట్ అటాక్. ఇప్పటి వరకు చాలామంది చిన్న పిల్లలు, 7వ తరగతి పిల్లలు, 8వ తరగతి, 10వ తరగతి, లేకుంటే ఇంటర్మీడియట్ పిల్లలు, లేకుంటే 20 years పైబడి డిగ్రీ వాళ్ళు, లేకుంటే డ్యాన్స్ చేస్తూ, నడుస్తూ, కార్లో పోతూ యాక్సిడెంట్ అవుతూ, అంటే హార్ట్ అటాక్ వచ్చి యాక్సిడెంట్ చేయడం, ఆ తర్వాత బస్ డ్రైవర్లు కూడా హార్ట్ అటాక్స్ రావడం, సడన్గా చనిపోవడం, అది కూడా యాక్సిడెంట్ కావడం, ఇలాంటి యాక్సిడెంట్స్ అనేవి చాలా పెరిగిపోయాయి. ఈరోజు ప్రజలు కూడా బస్ ఎక్కనికి భయపడుతున్నారు, ట్రైన్ ఎక్కనికి భయపడుతున్నారు, ఫ్లైట్ ఎక్కనికి భయపడుతున్నారు. కారణం సడన్ కార్డియాక్ అరెస్ట్. సో దయచేసి వైరస్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వైరస్ అనేది హార్ట్ అటాక్స్కి కారణం అవుతుంది, కారణం కాదు, మెయిన్ ఇంపార్టెంట్ అది. దానివల్లనే క్లాట్స్ ఫామ్ అవుతుంటాయి, దానివల్లనే హార్ట్ అటాక్స్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా కోవిడ్ వ్యాక్సిన్ అనేది పక్కన పెట్టడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే యావత్ ప్రపంచంలో ఇప్పటి వరకు కూడా పెద్ద క్లాట్స్, ఇంత పెద్ద క్లాట్స్ మీరు చూసినట్టుది ఆల్మోస్ట్ 6 to 7 inches క్లాట్స్ అనేది
ఫైజర్ వ్యాక్సిన్, మెడోనా వ్యాక్సిన్ అమెరికాలో తీసుకున్న ప్రతి ఒక్కరికి ముప్పుగా ఈరోజు వాళ్ళకు అదిగా ఉంది. సడన్ కార్డియాక్ అరెస్ట్, చిన్న పిల్లలు అక్కడ కూడా చనిపోతున్నారు. అదే ఇండియాలో కూడా సేమ్ అదే విధంగా చనిపోతున్నారు. ఆస్ట్రాజెనికా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఇంగ్లాండ్ నుంచి మనకు వచ్చింది. ఆ వ్యాక్సిన్ అనేది ఎంత ప్రమాదకరం అంటే హార్ట్ అటాక్స్కి దారితీస్తుంది, క్లాట్స్ ఫార్మేషన్కి దారితీస్తుంది. థ్రాంబోసైటోపినియా సిండ్రోమ్, పదంలో థ్రాంబోసిస్ అంటే క్లాట్స్, థ్రాంబోసైటోపినియా అంటే ప్లేట్లెట్స్ పడిపోవడం, సిండ్రోమ్ అంటే రెండు కాంబినేషన్లో వచ్చినప్పుడు ఇలాంటి ప్రమాదం సడన్ హార్ట్ అటాక్స్ రావడం జరుగుతుంది. అందుకే అక్కడ కోర్టులు వాళ్ళు కేసు వేసేసి కంపెన్సేషన్ కూడా అడిగినప్పుడు కంపెన్సేషన్ ఇవ్వనీకి అక్కడ వాళ్ళు రెడీ ఉన్నారు. మొన్న ఒక 2-3 రోజుల కిందట మన భారతదేశంలో ప్రధాన న్యాయమూర్తులు అంటే సుప్రీంకోర్టు ఏదైతే ఉందో ఈ కేసుని యాక్సెప్ట్ చేశారు. చాలామంది పోరాటం చేస్తున్నారు, పెట్టండి మా కేసుని యాక్సెప్ట్ చేయండి, చేయలేదు. కానీ మొన్న యాక్సెప్ట్ చేయడం జరిగింది. కారణం, బలమైన కారణం వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల, బలమైన కారణం వ్యాక్సిన్ డ్యామేజ్ చేయడం వల్ల. కోవిడ్ వైరస్ క్లాట్స్ ఫామ్ చేస్తుంది, హార్ట్ అటాక్స్ చేస్తుంది. వైరస్ కూడా ఏదైతే వ్యాక్సిన్ కూడా అదేవిధంగా ప్రమాదం. ఇప్పుడు మనం చూసినట్టయితే చిన్న పిల్లలు చాలామంది చనిపోతున్నారు. అది బాధాకరం. అది ఎవరికైనా రావచ్చు, ఎప్పటికైనా రాబోయే రోజులు ఇంకా ఎక్కువ అవుతాయి, కానీ తక్కువ మాత్రం కాదు. ఎందుకంటే ఈరోజు మనం ముసలోళ్ళు చచ్చిపోతే పోయినలే ఏముంది, పాపం వయసు అయిపోయిందిలే పోయినలే అనుకుంటున్నాం. కానీ చిన్న పిల్లలు చనిపోవడానికి కారణం ఈ కోవిడ్ వైరస్, కోవిడ్ వ్యాక్సిన్, ఇంకా వైరస్లు. ఇప్పటికి కూడా మేల్కోకపోతే మేల్కోండి. మీరు ట్యాక్సులు పే చేస్తున్నారు, డబ్బులు పే చేస్తున్నారు. మీరు కొన్ని కమాడిటీ, రోడ్ ట్యాక్స్, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్ తోటి ఈ ప్రభుత్వం నడుస్తుంది. అంతా కూడా రాజకీయ నాయకులు కూడా, ఈ ప్రభుత్వ నాయకులు ప్రభుత్వంకి లేకుంటే ఈ ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా మీరే జీతాలు ఇస్తున్నారు. ప్రశ్న అడగడంలో తప్పు లేదు, వాళ్ళని కూడా అడగవచ్చు, అందరినీ కూడా అడగవచ్చు, నిలదీయండి. ముఖ్యంగా నేను కోవిడ్ టైంలో 100% ట్రీట్మెంట్, ఈ రోజుకి 5 సంవత్సరాల ట్రీట్మెంట్ బయటికి రావడం జరిగింది. 5 ఇయర్స్ 100% ట్రీట్మెంట్. అదే ట్రీట్మెంట్ ఇప్పుడు కూడా నేను యూజ్ చేస్తున్నాను. 2 మెడిసిన్స్, కోవిడ్ వైరస్ని చంపే మెడిసిన్స్, లోపల ఎంట్రీ కాకుండా ఎంట్రీ అయిన తర్వాత ఒకటి చంపుతుంది, ఎంట్రీ కాకముందు ఒకటి చంపుతుంది. కంప్లీట్గా వైరస్ని 2 డేస్లో చంపడం, 4 డేస్లో నెగిటివ్ రావడం. సెకండ్, క్లాట్స్ ఏదైతే ఫామ్ అయిందో మీ అందరికీ తెలుసు, డైమర్ పెరిగింది అంటారు కదా. క్లాట్స్ ఫామ్ అయింది ఏదైతే ఉందో ఆ క్లాట్స్ని రిమూవ్ చేసే మందు ఉంది. అది కూడా చాలా తక్కువ కాస్ట్లో, 1000 లక్షలు కాదు. మీరు వెంటిలేటర్ పైన ఆలోచిస్తారు, మీరు నెక్స్ట్ కార్డియాక్ స్టంట్లు, బైపాస్ సర్జరీ దానికోసం ఆలోచిస్తారు. నేను దాన్ని రిమూవ్ చేయడానికి నేను ఆలోచిస్తూ పెట్టిన మందు అది రిమూవ్ చేసింది. చాలామందిలో డైమర్ 1000 ఉన్నాయని కూడా 500 నార్మల్ కన్నా తక్కువ 2-3 రోజులలో వచ్చింది. వాళ్ళందరూ కూడా ఆక్సిజన్ లెవెల్ సాచురేషన్ పెరిగింది, ఎటువంటి ప్రమాదం రాలేదు. అందుకే నాకు 4 డేస్లో ట్రీట్మెంట్, 4 డేస్ పాజిటివ్ అండ్ నెగిటివ్. ఇప్పటికి 5 ఇయర్స్ అయింది. ఈ మూర్ఖపు వాళ్ళు ఇంకా ఆపుతున్నారు. చూద్దాం ఎన్ని రోజులు ఆపుతారో. కనీసం ప్రజల కన్నా ఇది తెలివైన ప్రజలు ఉంటారని ఆశిస్తున్నాను. దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా డెంగ్యూకి ట్రీట్మెంట్ ఉంది. నెక్స్ట్ డేనే ప్లేట్లెట్స్ పెరుగుతాయి. ఏ దరిద్రం నా కొడుకు నన్ను చూపించండి, ఒక్కరిని చూపించండి నెక్స్ట్ డే ప్లేట్లెట్స్ పెరుగుతాయని. నేను ఈ వైద్య వృత్తిని మానేసి కూర్చుంటా. దట్ ఈస్ పాసిబుల్ విత్ ద మెడిసిన్స్ ఆఫ్ మైండ్. నా మెడిసిన్స్ తోటి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఒక మనిషి కోవిడ్కి ఆన్సర్ చెప్పాడు, ఒక డెంగ్యూకి చెప్పాడు, చికెన్ గున్యాకి చెప్పాడు, హెపటైటిస్ సి, హెపటైటిస్ బి, ఇప్పుడు 4 ఇంకా 3 కూడా నేను చెప్తున్నాను. ఎస్, రాబోయే రోజులు ఇంకా కూడా ఉన్నాయి చెప్పనీకి. డెఫినెట్లీ నెక్స్ట్ వీడియోలో హెపటైటిస్ సి కోసం చెప్తాను, ఏ విధంగా ఈ వైరస్ని ఆపుతుందో, ఏ విధంగా వైరస్ని చంపుతుందో. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు ఈ యూట్యూబ్ నుంచి వచ్చేది ఏం లేదు, ఎందుకంటే యూట్యూబ్ చాలా మటుకు నా వీడియోస్ని ఆపేస్తుంది. కనీసం మీరైనా షేర్ చేసి ఎదుటి వాళ్ళ ప్రాణాలు